అరే మచ్చా! ఏంట్రా ఔటర్ జాయింట్స్ గురించి చెప్తా అన్నావు? రా అదే చెప్తున్నా. ఇప్పుడు నీకు ఇన్నర్ జాయింట్స్ గురించి క్లారిటీ వచ్చింది గదా! నీకు ఔటర్ జాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం పద. ఇందులో 3 టైప్స్ ఉంటాయని తెలుసుగా. లెఫ్ట్, రైట్, ఫుల్ జాయింట్స్ అని. లెఫ్ట్ జాయిన్ అంటే 2 టేబుల్స్‌లో ఉన్న డేటాలో మ్యాచ్ అయ్యే రోస్‌ని రిటర్న్ చేస్తుంది. కానీ దానితో పాటు లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ చేస్తుంది. అర్థం కాలేదా? ఇప్పుడు 2 టేబుల్స్ ఉన్నాయి. ఒకటి స్టూడెంట్, ఇంకోటి కోర్సెస్. ఇప్పుడు స్టూడెంట్‌ని లెఫ్ట్ టేబుల్ అనుకుందాం. కోర్సెస్‌ని రైట్ టేబుల్ అనుకుందాం. లెఫ్ట్ జాయిన్ యూజ్ చేయడం వల్ల లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న రోస్‌తో రైట్ టేబుల్‌లో చెక్ చేస్తుంది. అండ్ అవుట్‌పుట్‌లో లెఫ్ట్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం రిటర్న్ చేస్తుంది. అండ్ రైట్ టేబుల్‌లో మ్యాచ్ అయ్యే డేటాని మాత్రమే రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ ఏం లేకపోతే ఓన్లీ లెఫ్ట్ టేబుల్ డేటాని ఇస్తుంది. ఓకేనా? ఇకపోతే రైట్ జాయిన్. ఆపోజిట్ లెఫ్ట్ జాయిన్ అన్నట్టు. అంటే రైట్ జాయిన్‌లో వచ్చేసి సేమ్ రోస్‌ని కంపేర్ చేస్తుంది. కానీ ఇక్కడ రైట్ టేబుల్‌లో రోస్‌తో లెఫ్ట్ టేబుల్‌ని కంపేర్ చేస్తుంది. సేమ్ ఒకవేళ మ్యాచ్ అయితే మ్యాచ్ అయిన డేటాని రిటర్న్ చేస్తుంది. అండ్ రైట్ టేబుల్‌లో ఉన్న డేటా మొత్తం రిటర్న్ చేస్తుంది. ఒకవేళ మ్యాచింగ్ ఏం లేకపోతే రైట్ టేబుల్‌ని రిటర్న్ చేస్తుంది. ఇక లాస్ట్ వచ్చేసి ఫుల్ జాయిన్. దీనిని ఫుల్ ఔటర్ జాయిన్ కూడా అంటారు. ఇది ఎందుకంటే 2 టేబుల్స్‌ని కంప్లీట్‌గా రిటర్న్ చేయాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాచింగ్. అంటే 2 టేబుల్స్‌లో కామన్‌గా వాల్యూస్ ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా మొత్తం 2 టేబుల్స్‌ని రిటర్న్ చేస్తుంది. సో, అర్థమైందని అనుకుంటున్నా మావా నీకు. వీటి సింటాక్సెస్ అన్నీ ఒక పోస్ట్‌లో చూద్దాం.